అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని ఈస్ట్ డీఎస్పీ శ్రీలత తెలియజేశారు. శుక్రవారం ఓ ప్రైవేటు హోటల్స్ నందు ఆటో డ్రైవర్లకు, ఆటో యూనియన్లకు భక్తుల పట్ల సత్ప్రవర్తన మర్యాదతో ఉండాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల పట్ల హెచ్చరించడం జరిగిందని వివరించారు. అలాగే నేరాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్తో పాటు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలన్నారు. భక్తుల పట్ల గౌరవంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తూ ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రమని ఇతర దేశాల నుండి, రాష్ట్రాల నుండి గుర్తు తెలియని వాళ్ళు వస్తూ ఉంటారని వారికి సమాచారం ఇవ్వడంతో పాటు వారి దగ్గర అధిక మోతాదులో ఆటో ఛార్జీలు వసూలు చేయరాదన్నారు. మేము పనిచేయడమే కాదు, మీ సహకారం మరీ ముఖ్యం. ఏ గవర్నమెంట్ అధికారులైనా కొంతకాలం పనిచేసి తర్వాత బదిలీ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా సహజంగా జరుగుతుంది. కానీ దీర్ఘం ఉంది కాబట్టి మాకంటే మీకు ఎక్కువ బాధ్యత ఉండాలి. ఈ నగరం యొక్క మర్యాద, ఈ నగరం యొక్క ప్రతిష్టను కాపాడే విషయంలో ఇది చిన్న విషయం కాదు. ఒక రోజు లేదా ఒక నెలలో అందిస్తే తీరిపోయే పని కాదు. ఇప్పుడు ఒక పంట వరి పంట వేయాలంటే 3 నెలల పాటు మీరు కష్టపడితే సరిపోతుంది. కానీ తిరుపతి లాంటి కొన్ని పనులు అట్లా ఉంటాయని చెప్పడం కోసం ఉదాహరణ అన్నమాట. ఈ తిరుపతిలో ఉన్నామంటే తిరుపతిలో ఉన్నంతకాలం మనకంటూ ఒక ప్రవర్తన, సత్ప్రవర్తన, క్రమశిక్షణ ఉంటేనే మనకి ఇక్కడ స్థానం ఉన్నట్టు. కాబట్టి నేరుగా మేడం గారే మాట్లాడతారు. కాబట్టి మీరందరూ సహకరించాలమ్మా. ఇది మీకు బిజీ అవర్స్ కూడా నాకు తెలుసు, అయినప్పటికీ వచ్చేందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మేడం గారి సందేశము ప్లస్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. తెలంగాణ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ రెస్పాండర్స్ అంటే ఫస్ట్ స్పందించేది పోలీస్ అంటారు. కానీ నేను ఎప్పుడు నమ్ముతాను ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఆటో వాళ్ళు అని. మేమన్నా ఒక నేను చేసిన నా చిన్న ఎక్స్పీరియన్స్లో ప్రతి చోట ఆటో యూనియన్స్ చాలా దేవుడి కోసము ఈ ఊరికి వస్తుంటారు. వేరే వేరే మతాలు, వేరే ప్రదేశాలు, ఫారినర్స్ అంతా కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఈ ఊరి పైన కలగజేసేది మీరే. 24 hours మీరు ఒక సెట్ మీరు ఎంత బాధ్యతగా ఉంటున్నారు అనేది మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టారు, అందరూ రావడం సంతోషమే. కానీ ఈ మీటింగ్కి వచ్చారు, మనకి కళ్యాణ రెసిడెన్సీ ముందు ఎంత సంధి ఉంది, ఎంత సంధి ఆటోలు పెట్టారు. ఇలాంటి చిన్న చిన్నవి మనము కొంచెం కామన్ సెన్స్ ఆలోచన చేస్తే ఒక క్రమశిక్షణ అనేది సిటీ అయితే పెరగదు కదా. రోడ్ సిటీ ఇలాగే ఉంటుంది. రోడ్ సిటీని ఏమన్నా మన మధ్యలో ఉన్న బిల్డింగ్లు, ఉన్న హోటల్స్ పగలగొట్టి రోడ్లు ఎక్స్టెండ్ చేసి జీవనాధారం అది జరగని పని. సో ఉన్నదాన్ని మనం ఎట్లా వినియోగించుకోవాలి అని మీరు ఆలోచన చేయాలి. ఒక 5-6 మందిని ఎక్కించుకొని వస్తారు. నడి రోడ్లో ఎక్కడ పడితే అక్కడ అక్రాస్ ప్యాసింజర్ అడుగుతారు మాకు నియరెస్ట్ ప్లేస్లో. ప్యాసింజర్ని ఎక్కించుకునేటప్పుడే మీరు ఏమన్నా దాని గురించి మాట్లాడుకొని ఎంత ఇవ్వాలి ఏంటి అని మీరు మాట్లాడుకొని ఉన్నాయి. 100,000 ఆటోలు తిరుపతి టౌన్లో తిరుగుతున్నాయి. ఇలాంటి మీటింగ్స్ ప్రతి యూనియన్